బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఇటు అసెంబ్లీలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పై తీవ్ర దుమారం చెలరేగడంతో ఇటు రాఘవ కన్స్ట్రక్షన్స్ పై సిబిసిఐడి విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. 10 ఏళ్ల మైనింగ్ అలాగే ఇసుక తవ్వకాలపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 2014 జూన్ 2 నుంచి 2026 వరకు జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలి అంటూ, అలాగే నేరెళ్ల ఇసుక దందాలో సంతోష్ రావు నాన్న రవీందర్ రావు, అలాగే ఇటు హరీష్ రావు తమ్ముడు మహేశ్వర్ రావుకు కూడా ఆయనకు చెందిన మిడ్ వెస్ట్ గ్రానైట్స్ సంస్థపై కూడా ఎంక్వైరీ చేయాలి. మొత్తంగా ఇటు బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్కు చెందిన శ్వేత గ్రానైట్స్, వద్దిరాజు రవిచంద్రకు చెందిన గాయత్రి గ్రానైట్స్, వీటన్నిటిపైన కూడా విచారణ చేపట్టాలి. అలాగే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒక నివేదికను ప్రవేశపెడతామని ఇటు సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్. తన క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రి, అలాగే ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన మంత్రులు, గత ప్రభుత్వాల్లో ఉన్న మంత్రులు, మాజీ మంత్రులు, వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ అందరికీ ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నిటిపైన ఇటు సిబిసిఐడి ఎంక్వైరీ జరగాలి అంటూ దానికి సంబంధించిన నివేదిక వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని ప్రవేశపెడతానంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్. దీనికి సంబంధించి ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి ఆయన మాటల్లోనే ఏం మాట్లాడారో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. వివాదం చేయాలి, బ్లాక్మెయిల్ చేయాలి, ఆ మంత్రిని బెదిరించుకోవాలి, ఆ మంత్రి ద్వారా పైరవీలు చేసుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు పైరవీలు చెల్లుబాటు కాకపోవడం వల్ల ఈ రోజు ఆ మంత్రి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అడుగుతుండ్రు విచారణ కావాలని. అధ్యక్ష, తమ ద్వారా ప్రతిపక్షానికి, తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, విచారణ ఆదేశించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆనాడు సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో నేరెళ్లలో ఇసుక బాధితులు దళితులను లారీ ఎక్కించి తొక్కిచ్చి చంపి అక్రమ ఇసుక రవాణా చేసిన సంతోష్ రావు వాళ్ళ తండ్రి రవీందర్ రావు గారికి సంబంధించిన నేరెళ్ల ఇసుక మాఫియా మీద వివాదం చేయాలి, బ్లాక్మెయిల్ చేయాలి, ఆ మంత్రిని బెదిరించుకోవాలి, ఆ మంత్రి ద్వారా పైరవీలు చేసుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు పైరవీలు చెల్లుబాటు కాకపోవడం వల్ల ఈ రోజు ఆ మంత్రి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అడుగుతుండ్రు విచారణ కావాలని. అధ్యక్ష, ఒక మంత్రి ద్వారా పైరవీలు చెల్లుబాటు చేయించుకుందాని ప్రయత్నం చేశారు. అది కుదరకపోవడంతోనే ఆ మంత్రి పైన బురద చల్లే ప్రయత్నం చేశారు అంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు సభాముఖంగానే సిబిసిఐడి కావాలంటే సిబిసిఐడి విచారణ కూడా చేపడతామంటూ, అలాగే గతంలో ఇటు హరీష్ రావు బ్రదర్ సోదరుడు కావచ్చు, అలాగే ఇటు గంగుల కమలాకర్, ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన మైనింగ్ కంపెనీలు, ఇసుక తవ్వకాలు, వీటన్నిటిపైన కూడా విచారణను చేపట్టాలంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరో పక్కన ఇటు మాజీ మంత్రి హరీష్ రావు, ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. మంత్రి గారు కఠినమైన చర్యలు తీసుకుంటాము అన్నారు. ఇది నేను చెప్తున్నది కాదు, మీ డిపార్ట్మెంట్ యొక్క రికార్డ్సే నేను మాట్లాడుతున్నా. మీ డిపార్ట్మెంట్ ఏం చర్యలు తీసుకోలేకపోవడం వల్లనే మొదటిసారి కాదు, అదే రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండవసారి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా ఇల్లీగల్ మైనింగ్ క్రషింగ్ చేస్తున్నారని రెండవసారి కూడా మీ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మీరు తీసుకోవాల్సిన కఠిన చర్యలు ఏంటి? యాజ్ పర్ ద మినరల్ రూల్స్ ఇయర్ 2000 ప్రకారంగా ఒక కంపెనీ మొదటిసారి రెండవసారి ఇల్లీగల్ క్రషింగ్ చేస్తున్నట్టు దొరికితే వాళ్ళను తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి 1 ఏడాది పాటు జైల్లో పెట్టాలని మీ రూల్స్ చెప్తా ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ఈ రాష్ట్రంలో తెలియదా? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరికి సంబంధించిందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా అధ్యక్ష. అక్కడ ఆ కంపెనీ దగ్గర కూడా ఇంత స్పష్టంగా ఆ కంపెనీ దగ్గర కూడా రికార్డ్స్ పెట్టింది అధ్యక్ష. దిస్ ఈస్ బిలాంగ్స్ టు రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిందనేటువంటి కూడా రికార్డ్స్ ఉన్నాయి. అధ్యక్ష, మంత్రి గారు కఠినమైన చర్యలు తీసుకుంటాము అన్నారు. ఇది నేను చెప్తున్నది కాదు, మీ డిపార్ట్మెంట్ ఇటు మాజీ మంత్రి హరీష్ రావు ఇటు రాఘవ కన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒక్కసారి రెండు సార్లు తప్పిదం జరిగిన తర్వాత కూడా మరి దానిపైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? సాధారణంగా రూల్స్ ప్రకారం అయితే ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేయాలి, జైలు శిక్ష పడుతుంది. అవన్నీ ఎందుకు చేయలేదంటూ ఇటు
అసెంబ్లీ సమావేశాల్లోనే ఇటు మాజీ మంత్రి హరీష్ రావు అయితే ప్రశ్నించారు. దానికి సంబంధించి ఆయన ఈ టాపిక్ని లేవనెత్తారు. మొత్తం మీద దీనికి సంబంధించి ఇటు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ సిబిసిఐడి విచారణ జరపాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరో పక్కన ఇటు కేటీఆర్, ఇటు మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఏం మాట్లాడారు ఒక్కసారి కేటీఆర్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ప్రభుత్వం భయపడుతున్నది, ఎందుకు సభను వాయిదా వేసుకొని పారిపోయింది అని మేము అడుగుతా ఉన్నాం. తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా వదిలిపెట్టం. ఈ పాపంలో, ఈ మంత్రి గారి స్కామ్ లో నిన్న భారతీయ జనతా పార్టీ సభ్యుల ప్రవర్తన కూడా మీరు చూశారు. వారు ఇవాళ ప్రతిపక్ష పార్టీ లాగా లేరు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము ఎన్ని రకాల స్కాములు బయటపెట్టి కేంద్ర ప్రభుత్వానికి చెప్పినా కేంద్రం స్పందించదు. నిన్న మైక్ ఇచ్చిన స్పీకర్ గారు బీజేపీ సభ్యులకి, వాళ్ళు కూడా మంత్రి గారి అక్రమాలకు రైట్. ఇటు బీజేపీ పార్టీ ఒక విపక్షం కంటే ఇటు ప్రతిపక్షం కంటే ప్రతిపక్షంలాగా పనిచేయట్లేదు అంటూ ఇటు కేటీఆర్ ఎన్ని స్కాములు బయట పెట్టినా, ఎన్ని స్కాముల గురించి ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఎలాంటి యాక్షన్ లేదు అంటూ ఇటు కేటీఆర్ బీజేపీని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తం మీద వీటన్నిటికీ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు చెప్పండి, ఇటు నిన్న అసెంబ్లీ సమావేశంలో జరిగిన టాపిక్స్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి ఏ కంపెనీస్ పైన ఆయన విచారణ జరపాలని కోరారు, దానికి సంబంధించి అప్డేట్. నిజంగానే మంత్రి పొంగులేటికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో ఇది అక్రమంగా మైనింగ్ చేస్తా ఉంది, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతా ఉంది, కనీస అనుమతులు లేకుండా స్టోన్ క్రషర్ చేస్తా ఉన్నారు అక్కడ అనేటువంటిది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది మొదట్లోనే. దాని తర్వాత నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసింది, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒకటి అక్కడికి వెళ్లారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ, ఈ బృందం అక్కడికి వెళ్లారు, పరిశీలించారు. అక్కడ పూర్తి స్థాయిలో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. అక్కడ వాటికి సంబంధించినటువంటి ఏదైతే కంటైనర్స్ ఉన్నాయో కంటైనర్స్ పైన రాఘవ కన్స్ట్రక్షన్ అనేటువంటి పేరుతో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా అక్కడే కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నట్టు, స్టోన్ క్రషింగ్ చేస్తా ఉన్నటువంటి విజువల్స్ తీసుకొచ్చారు, బయట ఫిర్యాదు చేశారు. ఇక్కడ మినిస్ట్రీకి తర్వాత ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదు అనేటువంటి దానిపైన నిన్న గందరగోళం చేశారు. ఆ అసెంబ్లీలో పెద్ద ఎత్తున ఒక్కసారిగా వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా వెల్లోకి వెళ్లి ఆందోళన చేశారు, నిన్న డిమాండ్ చేశారు. ఈ అనూహ్య పరిణామానికి అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేచి ఒక స్టేట్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఎస్, ఆ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ పైన సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తా ఉన్నాము, జరిగినటువంటి అక్రమాలను తేలుస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అక్రమాల పైన కూడా జోగినిపల్లి